హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. నేనైతే చాలా బాగున్నా. ఎవరికైనా మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో ఎవరైనా లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే అదంతా ఓవర్ డ్రామా లాగా, ఫేక్ లాగా కనిపించడం, వాళ్ళు ఫైట్ చేసుకుంటే ఇది రియాలిటీ అనిపించడం, ఇలా ఎవరికైనా అనిపించిందా? అలా అయితే షూర్ గా లైక్ చేయండి. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. మనం ఒకటే బ్యాచ్. ఇవాళ ఎపిసోడ్ లో చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్ జరిగాయి. అంజలి పవన్, మహేష్ శాండ్రా మధ్యలో ఒక కోల్డ్ వార్ మొదలైంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరు సైడ్స్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇద్దరు సైడ్స్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మోర్ ఓవర్ అంజలి కావాలని చేసింది కాదు, కాస్త ఎక్సైట్మెంట్ లో స్టార్టింగ్ ఆఫ్ ది షో కాబట్టి కాస్త ఎంతూజియాజం చూపించింది అంతే. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, ఎవరైనా వాళ్ళకి కంఫర్ట్ గా ఉన్న వాళ్ళతోనే టీమ్ అప్ అవ్వాలని అనుకుంటారు. మహేష్ శాండ్రా ఎప్పుడు బెడ్రూమ్ లోను బాత్రూమ్ లోనే ఉంటారు, ఎవరితోనూ కలరు. అలాంటప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ తెలియక ఎవరు తీసుకుంటారు చెప్పండి వీళ్ళని? సో నెక్స్ట్ టైం అలా వాళ్ళిద్దరూ మిగిలిపోకుండా అందరితో మింగిల్ అయితేనే షో ముందుకు వెళ్తాది. లేకపోతే మహేష్ శాండ్రాకి టాటా బాయ్ బాయ్, మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ నూకరాజు ఆసియా నూకరాజు ఆసియా బాండింగ్ చూడడానికి బాగుంటారు, కానీ వాళ్ళ సొసైటీకి బ్యాడ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తున్నారు. ఆసియా అంటుంది, నువ్వు కొట్టినా తిట్టినా నువ్వు నా రాజువే. ఇలాంటివి చూపించి పబ్లిక్ ని ఇన్స్పైర్ అవ్వమంటారా? ఫిజికల్ అబ్యూస్ ని లవ్ పేరుతో జస్టిఫై చేయకండి. మొగుడు కొట్టినా బాయ్ ఫ్రెండ్ కొట్టినా అది తప్పే. లవ్ గురు వీళ్ళకి డేట్ నైట్ తో పాటు థెరపీ కూడా ఇవ్వాల్సింది. మరి షో కాన్సెప్ట్ అదే కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ గేమ్స్ బాగా ఆడితే సరిపోతుందా? ఇవాళ ఎపిసోడ్ లో జరిగింది ఒకే ఒక్క టాస్క్, దానికి మళ్ళీ ఇద్దరు మెంటర్స్ మహేష్ శాండ్రా. అంత పెద్ద లాన్ ఉన్నప్పుడు అందరూ జంటలు ఒకేసారి ఆడించచ్చు కదా, కానీ లేదు. ఒకే ఒక టీమ్ కి ఒకే ఒక్కసారి మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అంట. మహేష్ శాండ్రాకి ఒక పవర్ ఇచ్చారు. ఎవరు టాస్క్ ముందు ఆడాలో డిసైడ్ అయ్యే ఛాన్స్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అంజలి పవన్ ని సెలెక్ట్ చేశారు. దానికి అంజలి, నువ్వు మమ్మల్ని టార్గెట్ చేసినావు అని గొడవ పడ్డారు. ఆబ్వియస్ గా టార్గెట్ చేశారు, ఎందుకంటే ముందు వాళ్ళకి ఆల్రెడీ గొడవ జరిగిందిగా. మహేష్ కి 0 పాయింట్స్ వచ్చినందుకు, టార్గెట్ చేసినందుకు ఒక్కటే ఏడుపు. అబ్బాయిలు ఏడవకూడదని లేదు, కానీ ఇంత చిన్న దానికి ఏడిస్తే ముందు చాలా కష్టం. నెక్స్ట్ కళ్యాణ్ వెళ్లి మహేష్ కి సారీ చెప్తే మహేష్ బిల్డప్ ఇచ్చాడు. కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ లో అంటాడు, మహేష్ ఏమన్నా నా పెళ్ళామా? అలిగితే బ్రతమడానికి కళ్యాణ్ స్వాగే వేరు. లవ్ గురు లీస్ట్ పాయింట్స్ లో ఉన్న వాళ్ళకి థెరపీ ఇచ్చారు. శాండ్రా మహేష్ కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. శాండ్రా పాస్ట్ లో చీట్ అవ్వడం వల్ల తనకి ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని, అసలు మహేష్ శాండ్రాకి ఇప్పుడు ఈ షో కరెక్ట్ కాదు, వాళ్ళ మధ్య చాలా ఇన్సెక్యూరిటీస్ ఆర్ తక్కువ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేసుకొని రావాల్సింది. వాళ్ళ సిచ్యువేషన్స్ కి, ఇక్కడున్న సిచ్యువేషన్స్ కి హ్యాండిల్ చేసుకోలేరు. మహేష్ అంతలా ఏడుస్తున్నాడు అంటే సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ ఇన్ ద బ్రెయిన్. అది వాళ్ళకే తెలియాలి. అసలు ఈ కపుల్స్ గురించి మీకేమనిపిస్తుంది? అసలు మీ ఫేవరెట్ కపుల్ ఎవరు మరి?